నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్రం రాష్ట్రాలు టీమిండియాలా పనిచేస్తే ఏ లక్ష్యమూ అసాధ్యం కాదన్న ప్రధాని. ప్రతి గ్రామం నగరాన్ని వికసితగా మార్చడమే ధ్యేయమని వెల్లడి. 2029 నాటికి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యమన్న సీఎం. వృద్ధి రేటు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యమన్న చంద్రబాబు. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలంటూ పవన్ సెటైర్. సినీ రంగం వారికి కూటమి ప్రభుత్వం పట్ల మర్యాద లేదని అసంతృప్తి. జూన్ 1 నుంచి సినీ థియేటర్లు బంద్ లేదన్న ఫిల్మ్ ఛాంబర్. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల సమావేశంలో నిర్ణయం. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ కారు ఢీకొని 4 దుర్మరణం. సింధు జలాల ఒప్పందానికి మూలమైన అంశాలు పాకిస్తాన్ పట్టించుకోలేదు. అందుకే నిలిపివేసినట్లు పార్లమెంటరీ స్థాయి సంఘానికి విదేశాంగ శాఖ నివేదిక. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు విస్తరించే అవకాశం. తాజాంశాన్ని చూస్తున్నాం. విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో 2వ రోజు సిరాజ్, సమీర్ను 7 గంటలుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో విస్మయం కలిగించే విషయాలు విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై మాధ్యమాల్లో సిరాజ్ కౌంటర్ ఇచ్చినట్లు గుర్తించారు. కౌంటర్ ఇచ్చిన సిరాజ్ను ప్రశంసిస్తూ అజ్ఞాత వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చిందని, అనంతరం సిరాజ్ అజ్ఞాత వ్యక్తి మధ్య చాటింగ్ కొనసాగినట్లు గుర్తించారు. నమ్మకం కుదిరాక అజ్ఞాత వ్యక్తి సిరాజ్కు వ్యక్తిగత వివరాలు తెలిపాడు. విశాఖకు చెందిన రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్న అజ్ఞాత వ్యక్తి ఒక వర్గానికి వ్యతిరేకంగా సిరాజ్ను ప్రోత్సహించాడు. అధికారి పాత్రపై సిరాజ్ నోరు విప్పడంతో ఆ దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ అడిగి తెలుసుకుందాం. ఓబులేష్, చెప్పండి, విచారణకు సంబంధించి వివరాలు ఏంటి? ఈ రోజు 2వ రోజు అంటే విజయనగరం పిల్లల కుట్ర కేసులోని ప్రధాన నిందితులు సిరాజ్, సమీర్తో పాటు కూడా సంబంధించిన ఇద్దరు కూడా ఈ రోజు సుదీర్ఘంగా విచారణ 2వ రోజు కొనసాగుతుంది. మొదటి రోజు రాత్రి 9 గంటలకు విచారణ కొనసాగించిన నిఘా దర్యాప్తు అధికారులు 2వ రోజు కూడా సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు. అయితే సిరాజ్ అంటే విశాఖ కోర్టు కస్టడీకి ఇచ్చిన తర్వాత విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి సిరాజ్ ఆ జైలు అధికారులకు మాట సంప్రదింపులో సంబంధంగా ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఏదైతే హైదరాబాద్ చెందిన గోషామాలి ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక హిందూ మతానికి సంబంధించి చేసిన వీడియోను ఒక సంస్థ గ్రూప్ లో పోస్ట్ చేయడము, ఆ పోస్ట్ కి ఒక అజ్ఞాత వ్యక్తి షబాష్ అంటూ సిరాజ్ ని మెచ్చుకోవడం తోటి, అయితే ఇది హిందువులకు వ్యతిరేకంగా చేసిన పోస్ట్ చాలా బాగుంది అని చెప్పేసి అతని సిరాజ్ ను అభినందించడము, తర్వాత ఆ అభినందనల తర్వాత ఇద్దరి మధ్య కాంటాక్ట్స్ అంటే ఇద్దరి మధ్య సంప్రదింపులు మాట మంచి పెరగడం తోటి ఇద్దరికి పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు ఆర్థిక సహాయం వరకు దారి తీసినట్టు ఆ సిరాజ్ అక్కడ విశాఖ జైలు అధికారులకు చెప్పడం జరిగింది. ఈ రోజు అదే ముఖ్య అంశంగా విచారణ సాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఉదయం 10 గంటల విచారణ ప్రారంభించిన దర్యాప్తు అధికారి ఇప్పుడు కూడా ఇంకా దర్యాప్తును కొనసాగిస్తారు. ప్రధానంగా సిరాజ్ ను ఇదే విషయం మీద లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడ వారని చెప్పేసి గుచ్చి సుదీర్ఘంగా విచారణ చేయడం తోటి సిరాజ్ నోరు విప్పినట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎవరైతే దాదాపు అంటే ఇద్దరి మధ్య మాట మధ్య పెరిగిన సంప్రదింపులు ఎక్కువ కాలం జరిగిన తర్వాత సిరాజ్ మీద ఆయన మీద ఇద్దరికి నమ్మకం తను విశాఖకు చెందిన ఒకటి రెవెన్యూ అధికారి అని చెప్పేసి అధికారి పరిచయం చేసుకోవడం జరిగిందని చెప్పేసి సిరాజు దర్యాప్తు అధికారి చెప్పడం. ఆ మేరకు ఇద్దరి మధ్య పరిచయాలు పెరగడం, తర్వాత ఇతను సిరాజ్ ని మతపరమైన ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్న సంస్థల దగ్గర శిక్షణ కోసం తీసుకెళ్లడం, తర్వాత వీళ్ళకి సిరాజ్ కు అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం అందించడం వంటి విషయాలన్నీ కూడా ఆ దర్యాప్తు అధికారుల వద్ద సిరాజు వెల్లడించినట్టు మనకు సమాచారం. ధన్యవాదాలు ఓబులేష్.
ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులతో పాటు క్యామ్ సైన్స్ సంస్థకు చెందిన మధును కస్టడీకి ఇస్తూ జిల్లా కోర్టు నిర్ణయం వెలువరించింది. ఇక దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి. నరీష, ఈ రోజు విజయవాడ కోర్టు ఏపీపీఎస్సీ కేసులో నిందితులను కస్టడీకి దాని మీద ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు నిందితుల్ని 2 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో A1 గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, A2 గా ఉన్న క్యామ్ సైన్ సంస్థ అధినేత మధుసూదన్ ఇద్దరిని 2 రోజులు కస్టడీకి ఇస్తూ అనుమతించారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కస్టడీకి తీసుకొని ఉన్నారు. ఇందులో 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీకి తీసుకొని విచారించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పాటు కౌన్సిల్ సమక్షంలో విచారణ జరపాలని తెలిపింది. నిందితుల పైన 3rd డిగ్రీ ప్రయోగించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఒకవేళ నిందితులు కావాలనుకున్నప్పుడు మధ్య మధ్యలో అవసరమైనప్పుడు న్యాయవాదులతో కలిసే మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అదేవిధంగా విచారణ పూర్తయిన తరువాత వైద్య పరీక్షలు చేయించి అనంతరం వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచాలని తెలిపింది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి అప్పగించాలని ఇందులో ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే గ్రూప్ 1 మూల్యాంకనానికి సంబంధించిన పేపర్లో మాన్యువల్ సంబంధించి హాయిగా ల్యాండ్ లో వీళ్ళు మూల్యాంకనం చేశామని ఒక డ్రామా క్రియేట్ చేశారు. దానివల్ల సుమారుగా 1,14 లక్షల ప్రజాధనం ప్రభుత్వానికి నష్టం చేకూర్చడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు వ్యవహరించారు, రాజ్యాంగానికి విరుద్ధంగా చేశారు. ఇందులో ప్రధానంగా వీళ్ళిద్దరి మీద ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు కొంతమంది అధికారులు కూడా దీనికి సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద ఇందులో ఇంకా పూర్వపరాలు తెలుసుకునేందుకు ఎవరు ఆదేశాల ప్రకారంగా ఈ వాల్యుయేషన్ చేశారు, ఎందుకు చేశారు, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అర్హత లేని వాళ్ళతోటి ఎవరు చేయించమన్నారు, ఇటువంటి విషయాలన్నింటినీ పూర్తిగా తెలుసుకునేందుకు కస్టడీకి కావాలని ఇటు పోలీసులు కోరారు. విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. నరీష, ధన్యవాదాలు జయప్రకాష్. ప్రతి రాష్ట్రం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం సాకారం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వికసిత్ భారత్ 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష అని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ప్రతి రాష్ట్రంలో ఓ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ది చేయాలన్నారు. శ్రామిక శక్తిలో మహిళలను భాగస్వాములను చేసేందుకు అవసరమైన చట్టాలు, విధానాలు రూపొందించాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు ఉద్బోధించారు. టీమిండియా మాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఏ లక్ష్యం కూడా అసాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో అభివృద్ది వేగం పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి ఢిల్లీలో సమావేశమైంది. 2047 నాటికి వికసిత్ భారత్గా అవతరించేందుకు రాష్ట్రాలు అభివృద్ది చెందాలనే థీమ్తో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష అని తెలిపారు. ప్రతి రాష్ట్రం అభివృద్ది చెందినప్పుడే ఈ లక్ష్యం సాకారం అవుతుందన్నారు. ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం, ప్రతి నగరపాలిక, ప్రతి గ్రామం అభివృద్ది చెందాలనే లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు సూచించారు. ఆ దిశగా పనిచేస్తే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు 2047 వరకు వేచి చూడాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని సదుపాయాలు, మౌలిక వసతులతో ప్రతి రాష్ట్రంలో ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ది చేయాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ చర్యలు పొరుగున ఉండే నగరాలు కూడా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ది చెందడానికి దోహదం చేస్తాయన్నారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని, భవిష్యత్తు నగరాల దిశగా దృష్టి సారించాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు సూచించారు. నగరాల అభివృద్దికి వృద్ధి, ఆవిష్కరణలు, సుస్థిరత చోదక శక్తిగా ఉండాలన్నారు. శ్రామిక శక్తిలో మహిళలను చేర్చే దిశగా పనిచేయాల్సిన అవసరం
అవసరాన్ని గుర్తు చేసిన ప్రధాని వారు గౌరవంగా పనిచేసేలా చట్టాలు విధానాలు రూపొందించాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రాష్ట్రాల సీఎంలు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని మోదీ మొదటిసారి సమావేశమయ్యారు. వికసిత్ భారత్ సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారు. నూతన సాంకేతికత అభివృద్ధికి డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. 2047కి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్న చంద్రబాబు వికసిత్ భారత్ 2047 సాకారంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తి చేసుకునే నాటికి దేశ లక్ష్యాలకు అనుగుణంగా మార్గదర్శకత్వం వహించేలా ఏపీ ముందుండి నడవడానికి సిద్దంగా ఉందన్నారు. ప్రధాని ధీరత్వం, అద్భుత నాయకత్వంతో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని సీఎం ప్రశంసించారు. ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇతర రాష్ట్రాలకు నమూనా అని మోదీ కితాబిచ్చారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. P4 ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు బలంగా సంకల్పించామన్నారు. వృద్ధి రేటు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, టైర్ 2, టైర్ 3 నగరాల అభివృద్ధి వంటి వివిధ అంశాలపై చర్చించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ గత 10 ఏళ్లలో 10వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుందని, త్వరలోనే 3వ స్థానానికి వెళుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా, జీఎస్టీ, స్టార్టప్ ఇండియా, పీఎం గతిశక్తి, జల్ జీవన్ మిషన్ వంటి జాతీయ సంస్కరణలు అభివృద్ధికి దోహదం చేశాయని వివరించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న లబ్ధిని ఏపీ ప్రభుత్వం డిజిటల్ గా ట్రాక్ చేస్తుందన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్త వచ్చేలా పాలసీలు తీసుకొచ్చామని, 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు, జిల్లాకో పార్కును ప్రవేశపెడుతున్నామని వివరించారు. రాష్ట్రంలో నూతన సాంకేతిక అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను సమావేశంలో వివరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో బయోమెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ద్వారా టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి ఏపీ మార్గం వేస్తుందన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను అభివృద్ధి చేస్తున్నామని, విశాఖ మోడల్ ను అమరావతి, తిరుపతి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలని కోరారు. డిజిటల్ గవర్నెన్స్ లో గూగుల్ ఏఐ టెక్నాలజీ వినియోగిస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ క్రియేట్ చేస్తున్నామని వివరించారు. టాటా ఇన్నోవేషన్ హబ్, ఏఐ ఆధారిత పాలన ద్వారా రాష్ట్రం స్టార్టప్లకు ఉద్యోగ సృష్టికి ఏపీ మార్గదర్శకంగా మారిందని అభిప్రాయపడ్డారు. సర్క్యులర్ ఎకానమీ, అభివృద్ధి వికేంద్రీకరణ, మిషన్ కర్మయోగి వంటి కార్యక్రమాల ద్వారా సమగ్రాభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ సాధిస్తోందని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఉపకరించే 3 కీలక అంశాలను గురించి సీఎం చంద్రబాబు సమావేశంలో ప్రస్తావించారు. పెట్టుబడులు, తయారీ, ఎగుమతులు, ఉద్యోగ సృష్టి వంటి అంశాలపై దృష్టి పెట్టి పీపీపీ ప్రాజెక్టులకు కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కు మద్దతుగా ఉండటం ద్వారా జీడీపీ వృద్ధికి దోహదపడుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు జనాభా లేమి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయని, తద్వారా అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. కానీ భారతదేశానికి ఉన్న జనాభా కలిసొచ్చే అంశమని అన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా దేశంలో వృద్ధుల శాతాన్ని తగ్గించుకునే అవకాశం ఉందన్నారు. ఈ ఉద్దేశంతోనే స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన రద్దు, మాతృత్వ సెలవుల పెంపునకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అదేవిధంగా కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్లు, డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంతో పాలనలో వేగం పెంచడమే కాకుండా పౌర సేవలను విరివిగా అందించవచ్చని సూచించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో జాతీయ అభివృద్ధికి దోహదపడేలా ఆదర్శంగా నిలుస్తుందని సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తి చేసుకునే నాటికి దేశ లక్ష్యాలకు అనుగుణంగా మార్గదర్శకత్వం వహించేలా ఏపీ ముందుండి నడవడానికి సిద్దంగా ఉందని పునరుద్ఘాటించారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన అమాయకులకు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని కొనియాడారు. యుద్ధ వాతావరణం నెలకొన్న సంక్షోభ సమయంలో ప్రధాని మోదీ నాయకత్వ పరిణితిని ప్రదర్శించారని ప్రశంసించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను బ్లూ ప్రింట్ ద్వారా సీఎం చంద్రబాబు వివరించడంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న సంస్కరణలను అధ్యయనం చేయాలని, సీఎం చంద్రబాబు రూపొందించిన ప్రణాళిక ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమ వ్యవహార శైలిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలా పరిశ్రమను, నటుల్ని వేధించకుండా ఈ రంగానికి హోదా కల్పించి అభివృద్ది చేయడంతో పాటు గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు. అయితే ప్రభుత్వం పట్ల చిత్ర పరిశ్రమలోని వారికి కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడాదైనా పరిశ్రమ పెద్దలు సీఎంని కలవకపోవడాన్ని ఆక్షేపించారు. థియేటర్లు బంద్ చేయాలని పరిశ్రమలకు చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను స్వీకరిస్తున్నట్లు చెప్పిన పవన్ ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఈ కీలక ప్రకటన విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమ, అందులోని వ్యక్తులు, వారు అనుసరిస్తున్న పద్ధతులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ది చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని తాను చూస్తున్నట్లు చెప్పారు. కోట్ల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వడం, సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పాయన్నారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే వ్యక్తులను చూడలేదని, అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన చిత్రం విడుదలైనప్పుడు సైతం ఏపీ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించిందని చెప్పారు. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డ వారు ఇబ్బంది పడకూడదనేదే కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అయితే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబుని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగంలోని అగ్రనటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చీత్కరించుకుని ఇక్కట్లకు గురిచేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరిచిపోయినట్లున్నాయనే భావన కనిపిస్తోందన్నారు. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేదని, కక్ష సాధింపులకు దిగేదని, తమకు నచ్చని వారి సినిమాల విడుదలప్పుడు తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మరిచిపోతే ఎలా అని ప్రశ్నించారు. కేవలం చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ది కోసం సంఘటితంగా రాలేదన్నారు. అంతా కలిసి రావాలని తాను సూచించినా సానుకూలంగా స్పందించకపోవడం సరికాదన్నారు. ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి టికెట్లు పెంచాలని అర్జీలు ఇచ్చే బదులు అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించాలని సూచించారు. దిల్ రాజు, అల్లు అరవింద్, డి సురేష్ బాబు, వై సుప్రియ, చిన్నబాబు, సి అశ్విని దత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ది చేయవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించిందని, అదేవిధంగా సినిమా రంగం అభివృద్ది కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని తాను ఆలోచన చేశారన్నారు. దీనిపై ముఖ్యమంత్రితోనూ చర్చించనున్నారని, అనంతరం పూర్తి స్థాయిలో ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ, పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న తమకు తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు. రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామని, వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారని స్పష్టం చేశారు. పరిశ్రమ అభివృద్దికి సమగ్ర ప్రణాళిక ద్వారా ఏపీలో సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకు 24 విభాగాల్లో నైపుణ్యాల పెంపుదల, అధునాతన సాంకేతికత వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ ఆలోచిస్తున్నారని ఆయన కార్యాలయం తెలిపింది. పరిశ్రమ హోదా కల్పించడంతోనే సరిపుచ్చకుండా యువతలోనూ ఇప్పటికే చిత్రరంగంలో ఉన్నవారికి ఎప్పటికప్పుడు నైపుణ్యాల అభివృద్ది కోసం అవసరమైన శిబిరాలు, సెమినార్లు, సింపోజియంస్ లాంటివి ఏపీలో విరివిగా నిర్వహిస్తారని వెల్లడించింది. సినిమా రంగంలో స్టూడియో నుంచి సినిమా హాల్ వరకు ఉండే విభాగాల్లో గుత్తాధిపత్యం కంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తేనే పెట్టుబడులు పెరిగి పరిశ్రమగా వృద్ధి చెందుతుందని, ఈ దిశగానే పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారని వివరించింది. సమగ్ర ప్రణాళిక ద్వారా ఏపీలో సినిమా రంగం అభివృద్దికి బాటలు వేస్తున్నారని తెలిపింది. పవన్ పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్దిపై కొన్ని చర్చలు చేశారని, ఇందులో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్న వ్యవహారాలతో పాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, పొందుతున్న సౌకర్యాలపై ఇప్పటికే చర్చించారని ఆయన కార్యాలయం ప్రకటించింది. లీజుదారుల చేతిలోనే థియేటర్లు అత్యధికమున్నాయని అధికారులు తెలిపారని, అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా, వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశం చేశారని తెలిపారు.
తెలిపింది. సీమ జిల్లాలో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయంపైన చర్చించారని, టికెట్ అమ్మకానికి వచ్చే పన్నుకి అంతరం ఏ మేరకు ఉందో చూడాలని నిర్ణయించింది. ప్రేక్షకుల నుంచి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచినీళ్ల సదుపాయం సక్రమంగా లేకపోవడంపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారని వెల్లడించింది. ఈ అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, హోం, వాణిజ్య పన్నులు, రెవెన్యూ శాఖల మంత్రులతో త్వరలో చర్చిస్తారని వివరించింది. కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా 2-3 స్క్రీన్స్ గా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారని, వాటిలో టికెట్ ధరలు సింగిల్ థియేటర్ టికెట్ ధరలకు ఏమైనా వ్యత్యాసముందా, కౌంటర్లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరా తీస్తున్నారని తెలిపింది. వచ్చే నెల 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. హైదరాబాద్ లో జరిగిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల సంయుక్త సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. తమ సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించుకుంటామని తెలిపారు. 3 సెక్టార్ల నుంచి ఒక కమిటీ వేసి ఈ నెల 30న జరిగే ఈసీ సమావేశంలో చర్చిస్తామని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ తెలిపారు. థియేటర్ల బంద్పై ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు. సినీ పరిశ్రమలోని సమస్యలను ఎవరూ పరిష్కరించలేరని, తమకు తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. చర్చలు జరగకపోతే అటువంటి డిసిషన్ తీసుకోవాల్సి వస్తున్నది ఒరిజినల్ వర్షన్. కానీ 1వ తారీఖు మూసేస్తాం అనే వర్షన్ బయటకు వెళ్ళింది. మూసేయటం అనేది లేదు. ఆల్ ఆఫ్ అస్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ 30th మాకు ఈసీ మీటింగ్ ఉంది. ఒక కమిటీ ఫామ్ చేసి 3 సెక్టార్స్ ఒక ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ ఒకదానికి ఇంటర్లింక్డ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అన్ని సెక్టార్స్ పరిగణలోకి తీసుకుని వీల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ పాజిటివ్ నోట్. ఫ్రమ్ దేర్ ద హోల్ థింగ్ ఇస్ గోయింగ్ టు గో ఫార్వర్డ్. రైట్ నౌ ఈ బంధు గిందు అనేది అట్లాంటివి ఏమీ లేవు. ఇస్ ద క్లారిటీ. కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. బద్వేలు సమీపంలోని చింతబత్తాయిపల్లె గ్రామానికి చెందిన శ్రీకాంత్ కుటుంబం బెంగళూరులో ఉంటోంది. స్వగ్రామంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారు బెంగళూరు నుంచి కారులో బయలుదేరారు. సీకే దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద కారును లారీ వేగంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు నుజ్జునుజ్జయింది. అందులోని 4 అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సింధు నది జలాల ఒప్పందానికి మూలమైన స్నేహం, సద్భావన అనే అంశాలను పాకిస్తాన్ పట్టించుకోనందునే భారత్ ఆ ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుందని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు పార్లమెంటరీ స్థాయి సంఘానికి వివరించింది. ఇంజనీరింగ్ పద్దతులు, వాతావరణ మార్పులు, హిమనీ నదులు కరగడం సహా క్షేత్రస్థాయి పరిస్థితులు మారినందున ఒప్పందం నిబంధనలపై మళ్లీ చర్చించడం తప్పనిసరి అని విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని స్పష్టం చేసేందుకు విదేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష బృందాలు సింధు జలాల ఒప్పందం రద్దును సమర్థించుకునేందుకు అదే విషయం చెప్పనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 1960 నాటి సింధు జలాల ఒప్పందంలోని ముందు మాటలో పేర్కొన్న అంశాలను పాకిస్తాన్ ఉల్లంఘించినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పార్లమెంటరీ స్థాయి సంఘానికి తెలిపారు. కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి. 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు అతి త్వరగా కేరళను తాకడం ఇదే తొలిసారని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల రాకతో కేరళలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రోడ్లన్నీ వరద నీటితో జలమయమవగా రాకపోకలు నిలిచిపోయాయి. గత రాత్రి నుంచి కన్నూర్, కాసర్గోడ్, కోజికోడ్, ఇడుక్కి, పతనంతిట్ట జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది. బలమైన గాలులకు ప్రజలు సాధారణ కార్యకలాపాలు స్తంభించాయి. కొండ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్ హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లు వదిలి రావద్దని సూచించారు. అసాధారణ పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టడానికి సిద్దంగా ఉన్నట్లు కేరళ మంత్రి తెలిపారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు, ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. సాధారణంగా ప్రతిసారి జూన్ 1 నాటికి కేరళను తాకే రుతుపవనాలు జులై 8 వరకు దేశమంతా విస్తరిస్తాయి. ఈసారి సాధారణం కంటే ముందే నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ పేర్కొంది.